హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి నిన్న ఈవినింగ్ జరిగిన రైవల్ మ్యాచ్ అనుకోండి, ఇక సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసుకోవాలంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక సిఎస్కే వర్సెస్ ముంబై అండి, రైవల్ మ్యాచ్ అనుకోండి. చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి మ్యాచ్ నిన్న. ఇక చెన్నై ఓడిపోవడం జరిగింది. నేను ఆల్రెడీ ముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, చెన్నైలో ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ ఎవ్వరు లేరండి. ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఫామ్లో ఉంటున్నారు, ఒక్కొక్కసారి ఉండలేరండి. జడేజా కూడా ఈసారి ఎందుకో ఫామ్లో లేనట్టు అనిపించింది. కానీ నిన్నటి మ్యాచ్ చూసుకుంటే జడేజా, శివం దుబే 50 కొట్టినారండి. అదొక మంచి నాకే అనుకున్నాము. దాని తర్వాత ముంబై ఇండియన్స్ దాన్ని తొందరగా చేజప్ చేయడము, విన్ అవ్వడం జరిగిందండి. ఇక నిన్నటి మ్యాచ్ బట్టి ఇక నెక్స్ట్ కంటిన్యూ 6 గెలిచిన ఛాన్సెస్ అనేవి తక్కువ అండి ప్లే ఆఫ్ వెళ్ళడానికి. ఎందుకంటే 3 టీమ్స్ అనేవి ఆల్రెడీ 10 పాయింట్స్తో ఉన్నాయి. ఇంకా వాళ్ళకి 6 మ్యాచెస్, ఇక 8 మ్యాచెస్ లెఫ్ట్ అవుట్ ఉన్నాయి. మ్యాక్సిమం అయ్యే 6 మ్యాచెస్ లెఫ్ట్ అవుట్ ఉన్నాయండి. ఇంకా వాళ్ళు దాంట్లో మ్యాక్స్ 3 మ్యాచెస్ పైనే విన్ అవుతారు. ఒకవేళ చెన్నై ఇప్పుడు కంటిన్యూ విన్ అయితే మేబీ ఒక పాయింట్, ఒక 10-15% ఛాన్స్ ఉండొచ్చేమో. అంతే మన చెన్నైకి అంతే, హైదరాబాద్కి అంతే, రాజస్థాన్ రాయల్స్కి అంతే. అఫీషియల్గా కాదు కానీ అన్అఫీషియల్ అయితే అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్స్ అనుకోండి. ఎందుకంటే కష్టం అండి, ఇప్పుడు నుంచి కంటిన్యూ మ్యాచెస్ విన్ అవ్వడం అంటే అదంత ఈజీ ఏం కాదు. బట్ చూద్దాం. చెప్తున్నా కదా, ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగే కాకుండా ఇండియన్ పాసిబుల్ లీగ్ అండి. ఏదైనా అవ్వచ్చు. ఇక ఎందుకో ఈసారి చెన్నై అనేది చాలా బ్యాక్ ఉండేయండి. ఫస్ట్ మ్యాచ్ విన్ అయినప్పుడు అనుకున్నామండి, ఇక ప్రతి మ్యాచెస్ చెన్నై అనేది విన్ అవుతుంది పక్క. మంచిగా బ్యాట్స్మెన్స్, మంచి బౌలర్స్ దిగి వచ్చిన బాల్స్ చాలా బాగున్నారండి. బౌలర్స్ మంచి బౌలింగ్గా ఉంది, కానీ బ్యాటింగ్ లైనప్ అనేది కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఏ ప్లేయర్స్ ఫామ్లో లేరండి. ఒక్కదని కాదు, ఒక ధోనియే తప్ప మిగతా ప్లేయర్స్ ఎవరు ఫామ్లోనే అంత రచిన్ రవీంద్ర, ఇక మిగతా ప్లేయర్స్ అంతగా ఫామ్లో లేరేమో అని అనిపించిందండి. అందుకనే ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అండి చెన్నైకి, కంటిన్యూ లాసెస్ అని రావడము. చూద్దాం ఫర్దర్గా మ్యాచెస్ ఎట్లా విన్ అవుతుందో, ఏమవుతుందో చూద్దామండి, ప్లే ఆఫ్కి వెళ్తా లేదని. ఇక నిన్న స్కోర్స్ చూసుకుంటే అండి, సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ అండి. సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే షేక్ రషీద్ 20 balls 19 runs అండి, 1/4 95.00 స్ట్రైక్ రేట్ అండి. రచిన్ రవీంద్ర 9 balls 5 runs అండి, 55.56 స్ట్రైక్ రేట్ అండి. ఆయుష్ మైత్రే 15 balls 32 runs అండి, 4 fours 2 sixes 213.33 స్ట్రైక్ రేట్ అండి. రవీంద్ర జడేజా 35 balls 53 runs అండి, 4 fours 2 sixes 151.43 స్ట్రైక్ రేట్. శివం దూబే 32 balls 50 runs, 2 fours 4 sixes 156.25 స్ట్రైక్ రేట్. ధోని 6 balls 4 runs అండి, 66.67 స్ట్రైక్ రేట్ అండి. ఓవర్టర్న్ వచ్చేసి 3 balls 4 runs, 1/4 133.33 స్ట్రైక్ రేట్. ఇక మనకి ముంబై బౌలర్స్ చూసుకుంటే 7 bowlers అనేది ముంబై వాడడం జరిగిందండి నిన్న. దీపక్ చహర్ 4 overs 32 runs ఇచ్చిండు, 1 wicket తీసుకున్నాడు, 8.00 ఎకనామీ అండి. బోల్ట్ వచ్చేసి మనకి 4 overs 43 runs ఇచ్చిండు, 0 wicket 10.80 ఎకనామీ అండి. అశ్వాని కుమార్ 2 overs 42 runs, 1 wicket 21.00 ఎకనామీ. షాంటర్ 3 overs 14 runs ఇచ్చిందని, 1 wicket 4.00 ఎకనామీ. బుమ్రా 4 overs 25 runs అండి, 2 wickets 6.20 ఎకనామీ అండి. విల్ జాక్స్ 1 over 4 runs ఇచ్చింది, 4.00 ఎకనామీ. హార్దిక్ పాండ్యా 2 overs 13 runs ఇచ్చిండు, 0 wicket 6.50 ఎకనామీ అండి. ఇక మనకి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే రియాన్ రికల్టన్ 19 balls 24 runs కొట్టిండండి, 3 fours 1 6 126.32 స్ట్రైక్ రేట్ అండి. రోహిత్ శర్మ 45 balls 76 runs కొట్టిండు, 4 fours 6 sixes 168.89 స్ట్రైక్ రేట్ అండి. సూర్యకుమార్ యాదవ్ 30 balls 68 runs కొట్టిండు, 6 fours 5 sixes 228.67 స్ట్రైక్ రేట్ అండి. ఇక మన చెన్నై బౌలింగ్ లైనప్ చూసుకుంటే చెన్నై 6 బౌలర్ని వాడినారండి నిన్న. ఖలీల్ అహ్మద్ వచ్చి 2 overs 24 runs, 0 wickets 12.00 ఎకనామీ అండి. ఇక జమీగో బట్టన్ 2 overs 29 runs, 0 wickets 14.50 ఎకనామీ. రవిచంద్ర అశ్విన్ వచ్చి 4 overs 25 runs అండి, 0 wickets 6.20 ఎకనామీ. రవీంద్ర జడేజా 3 overs 28 runs, 1 wicket 9.30 ఎకనామీ. నూర్ అహ్మద్ 3 overs 36 runs, 0 wicket 12.00 ఎకనామీ. మతీష్ పతిరానా 1.4 overs 34 runs, 0 wickets 20.40 ఎకనామీ. నిన్న మ్యాచ్లో ఒక రవీంద్ర జడేజా ఒక్కడే వికెట్ తీసుకోవడం జరిగిందండి. మిగతా వాళ్ళందరూ చాలా రన్స్ అనేవి
ఇవ్వడం జరిగింది. ఇదొక మెయిన్ డ్రాబ్యాక్ అనుకోండి. ఇక చెన్నైకి నిన్న బౌలర్స్ అంతగా బ్యాటర్స్ వాళ్ళంతలో వాళ్ళ కొంచెమన్నా ఆడినా కానీ బౌలర్స్ అంతగానము చూపియలేదు. అదొక డ్రాబ్యాక్ అండి. నిన్న బౌలర్స్ కూడా చాలా వరకు చాలా రన్స్ ఇచ్చినారు. ఒక జడేజా, అశ్విన్ తప్ప కొంచెం కట్టడి పెట్టుకున్నారు కానీ మిగతావాళ్ళు బాగానే రన్స్ ఇచ్చినారండి. అందుకని ఒక్కటే ఒక వికెట్ పడింది ముంబై ఇండియన్స్. 3 వికెట్స్తోనే కాకపోతే ముగ్గురు బ్యాట్స్మెన్తోనే మ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అదే చెప్తున్నా అండి, చెన్నైలో మనకి ప్లేయర్స్ లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న చాలా మంచి ప్లేయర్స్ ఉన్నా కానీ ఫామ్‌లో ఎవ్వరు లేరండి. అదొక్కటి డ్రాబ్యాక్ చెన్నైకి. ఒకవేళ అదే ప్లేయర్స్ ఫామ్‌లో అనేది ఉండుంటే మ్యాచ్ టు మ్యాచ్ చెన్నై చాలా మ్యాచెస్ గెలిచేదండి. చెప్తున్నా కదండీ, ఫామ్ అనేది ప్రతి ప్లేయర్‌కి ఒక ఫామ్‌లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూద్దాం ఇక ఫర్దర్‌గా ఎన్ని మ్యాచెస్ విన్ అయిద్దని చెప్పి. నేను 15.4 ఓవర్స్‌తోనే మ్యాచ్ అనేది ముంబై కంప్లీట్ చేసేసిందండి. 177 టార్గెట్ ఉండే 1 వికెటే. 9 వికెట్స్‌తో గెలవడం జరిగింది. ఇక అంతే అండి. ఇక ఫర్దర్‌గా చూద్దాం చెన్నై ఎన్ని మ్యాచెస్ గెలుస్తదో, ఎన్ని మ్యాచెస్ ఓడిపోతదో ఇక ప్రతి ఒక్కటి నేను వీడియో కింద కన్వర్ట్ చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తానండి దాని రివ్యూని. ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తారని ఆశిస్తున్నానండి. చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికీ మనం 515 వాచ్ అవర్స్ దగ్గరికి వచ్చినామండి. ఇంకా కంప్లీట్‌గా వాచ్ అవర్స్ కావాలి, మన ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు మన వీడియోని కంప్లీట్‌గా చూడండి. పెట్టిన 2 మినిట్స్ అన్నా, 1 మినిట్ అన్నా కంప్లీట్‌గా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. చేస్తారనుకుంటున్నాను. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.